చూస్తున్నారు కదండి, ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగానే ఉంది మేడం. ఎందుకంటే ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా ఇప్పుడు ఆంధ్రాలో వస్తుందని చెప్పి 2 days బ్యాక్ తెలిసింది. సో వస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి ఇది చేసుకునే కాడికి అక్కడే వర్క్ చేసుకోవచ్చు, అక్కడే మన ఇంట్లోనే మనం ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మీరు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చారని చెప్పి వీళ్ళు అనడం, అక్కడికి వెళ్తే బెంగళూరు వెళ్తే వాళ్ళు మీరు ఆంధ్రానా తెలంగాణ అనడం, డివైడ్ అయిపోయింది. అక్కడ కూడా ఇలాంటి కంపెనీలు అక్కడ ఉంటే ఈ స్ట్రగుల్ అనేది ఉండదు. ఇప్పుడు పండుగలు అలాంటివి వస్తే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం ఇదంతా కాకుండా మన మన రాష్ట్రంలో మనమే బ్రతకడానికి ఈజీగా ఉంది. అంటే జగన్ ఉన్నప్పుడు ఉచిత పథకాలు ఎక్కువగా ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అని చెప్పి ఒక వర్డ్ని అయితే చాలాసార్లు ఇచ్చారు. సో ఇప్పుడు అదే వర్డ్ని మరి 6 పథకాలు అంటే సూపర్ 6లో కూడా మనకి ఉచిత పథకాలే ఉన్నాయి. ఏవైతే ఫ్రీ బస్ ఉందో అదే పాటుగా మనకి చూసుకున్నట్టయితే ఉచిత కరెంట్ అన్నారు, అలానే 500 రూపాయల గ్యాస్ అంటున్నారు, గ్యాస్ సిలిండర్ 4 ఉచితంగా ఇస్తాము అని అన్నారు. మరి ఇవన్నీ కూడా సోమరిపోతులను చేయమంటారా మరి ప్రజల్ని? అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చింది ఇప్పుడే, ఈ లోపైతే మనకి ఇప్పుడు కంపెనీలు పడతాయని చెప్పి తెలుస్తుంది. ఒక 6 monthsలో లేదు అని అంటే నెక్స్ట్ వాళ్ళకి 11 వచ్చింది, వీళ్ళకి ఒకటే వస్తుంది. మంచి చేస్తే మంచిగా అవుద్ది, లేకపోతే రిజల్ట్ ముందు మనం చూసాం కాబట్టి ఒక ఛాన్స్ అనే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాం. వాళ్ళు ఏం చేశారా ఏం చేయలేదు అనేది అందరూ చూశారు. ఇప్పుడు వీళ్ళకి మరో ఛాన్స్ ఇచ్చాం. ఇది మళ్ళీ ఇంకా కూటమి అనేదానికి ఒక ఛాన్స్ ఇచ్చాం. ఈ ఛాన్స్ వాళ్ళు ఎలా చూసుకుంటే అలా ఉంటుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే రాజధాని విషయంలో చాలా ఇష్యూస్ అయ్యాయి, చాలా కాంట్రవర్సీస్ అయ్యాయి. ఇప్పుడు వరకు రాజధానికి బీజం పడలేదు అని అంటున్నారు, మీరేమంటారు? అదే ఇప్పుడు స్టార్ట్ చేస్తా అంటున్నారు, ఇంకో 6 months చూస్తారు, దాన్ని బట్టి ఏంటనేది. దానికోసమే 15,000 కోట్లు అయితే తీసుకురావడం జరిగింది. మరి అంత తీసుకొచ్చినా కానీ ఇంకా ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటారు? రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఏమో మరి ఇంకా లోపల ఏం జరుగుతుందో తెలియదు. చేస్తామని అంటున్నారు, వాళ్ళ పీరియడ్ లోపు ఏం చేస్తారనేది, వాళ్ళు వస్తారా రారనేది వాళ్ళ పీరియడే వాళ్ళకి